హలో ఫ్రెండ్స్, ఐఎమ్ నిఖిల్ నఖా. అయితే మీకు తెలుసు, ఇప్పటివరకు నేను ఎన్నో వీడియోస్ పెట్టాను, అరౌండ్ 13-14 వీడియోస్ దాకా పెట్టాను మన జేఎల్ఎం ప్రిపరేషన్ గురించి, టీఎస్ఎస్పీడీసీఎల్ జేఎల్ఎం కోసము. అండ్ చాలామంది స్టూడెంట్స్ కూడా నాకు క్లాసెస్ స్టార్ట్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది, అది ఆఫ్లైన్ మోడ్లో. కానీ అవుట్ ఆఫ్ సర్టన్ ఫైనాన్షియల్ కన్స్ట్రెయింట్స్ అండ్ ఆల్ నేను ఆఫ్లైన్కి వెళ్ళదలుచుకోలేదు. బట్ నేను పెట్టిన ఫీడ్బ్యాక్ ఫామ్లో నాకు మ్యాక్సిమం రెస్పాన్సెస్ అండ్ చాలామంది నాకు కాల్ చేసి చెప్పిన దాని ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే, ఆన్లైన్ ఈజ్ ది బెస్ట్ వే టు రీచ్ యూ. మీకు బెస్ట్ సబ్జెక్టు, బెస్ట్ కోచింగ్ ఇవ్వడానికి ఆన్లైన్ అనేది అత్యంత ఇంపార్టెంట్ అండ్ వెరీ ఈజీ వే అని చెప్పి నాకు అర్థమైంది. దానివల్ల ఏంటంటే, ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఫైనాన్షియల్. బికాస్ మన లైఫ్లో ఏ డిసిజన్ తీసుకున్నా కానీ దట్ షుడ్ నాట్ ఎఫెక్ట్ యువర్ ఫ్యామిలీ ఫైనాన్షియలీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. సో ఆ రకంగా కోచింగ్ తీసుకుంటే కనుక జనరల్గా కోచింగ్ ఫీజు అరౌండ్ 10,000 రూపీస్. మరి మీరు ఇక్కడ ఉండడానికి హాస్టల్, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ కూడా నాన్ లోకల్ నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు. సో ఆ రకంగా మనకి ఫైనాన్షియల్గా కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. కానీ చాలామంది ఆర్గ్యూ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఏమంటారంటే, సార్ ఇప్పుడు జాబ్ వచ్చింది అని అంటే నెక్స్ట్ మనకి లైఫ్ లాంగ్ ఎంతో ప్రాస్పరిటీ కదా, మనకి అంత స్పెండ్ చేయలేమని అంటే, నాట్ ఎవ్రీబడి కెన్ అఫోర్డ్ దట్ మచ్. అందరికీ అంత ఖర్చు పెట్టే స్తోమత ఉండకపోవచ్చు, కొంతమందికి ఉన్నట్లు. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే, నేను చెప్పినట్టు ఆల్రెడీ ఐటీఐ స్టూడెంట్స్, ఐటీఐ చదివిన వాళ్ళు జనరల్గా చాలా హార్డ్ వర్కింగ్ స్టూడెంట్స్, హార్డ్ వర్కింగ్ పీపుల్. వాళ్ళు ఈ పాటికి మ్యాక్సిమం ఇప్పుడు జేఎల్ఎం రాయాలనుకుంటున్న వాళ్ళు మ్యాక్సిమం ఏదో ఒక జాబ్ చేస్తూనే ఉండుంటారు ఇప్పుడు 100%. సో ఇవాళ ఇప్పుడు కోచింగ్ 2 months తీసుకోవాలంటే ఆ 2 months వరకు వాళ్ళు జాబ్ లీవ్ పెట్టుకోవడమో లేకపోతే వాళ్ళ పని ఆపుకోవాలి. సో బేసిక్గా ఐటీఐ చేసిన స్టూడెంట్స్ ఎవరు కూడా నాకు జనరల్ మాకు తెలిసిన ఫ్యాక్టే ఏంటంటే, దే ఆర్ నాట్ వెల్ సెటిల్డ్ స్టూడెంట్స్. చాలామంది కూడా మ్యాక్సిమం పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు కాబట్టి స్టూడెంట్స్ వాళ్ళు ఒక 2 months కోసం కూడా వాళ్ళు 1 month జాబ్ లీవ్ పెట్టుకున్నా కూడా వాళ్ళ ఫ్యామిలీలో చాలా ఎంతైనా ఎఫెక్ట్ పడుతుంది 100%. సో కొంతమంది ఏంటంటే ఇది ఎలా అని చెప్పి ఆలోచిస్తుంటారు. సరే కోచింగ్ తీసుకోవాలని ఉంటుందో పక్కనంగా జాబ్ మానేయలేని పరిస్థితి, ఇట్లా కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయన్నమాట. అదొకటే కాకుండా ఇప్పుడు నవ్ డేస్ ఎవ్రీథింగ్ హ్యాస్ బికమ్ డిజిటల్. ఇదంతా డిజిటల్ రెవల్యూషన్. ప్రతి ఒక్కరి దగ్గర ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ఉంది, ప్రతి ఒక్కరి దగ్గర జియో ఇంటర్నెట్, అన్లిమిటెడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉంది. సో ఇంత ఫెసిలిటీ అవైలబుల్ ఉన్నాక కూడా మళ్ళీ ఎందుకు ఓల్డ్ ఫ్యాషన్లో మనం మళ్ళీ ఆఫ్లైన్ కోచింగ్ తీసుకోవాలి? ఎస్, కొంతమంది చెప్పేటోళ్ళు ఉన్నారు, ఆఫ్లైన్ కోచింగ్లో ఉన్నంత ఎఫెక్ట్ ఆన్లైన్లో ఉండదు. డెఫినెట్లీ దట్ ఈస్ దేర్. కానీ నేను ఒకటే చెప్తాను, ఇఫ్ యు ఆర్ అ వెరీ సీరియస్ స్టూడెంట్, నువ్వు సీరియస్గా నువ్వు ఖచ్చితంగా నీ ఎయిమ్ ఇదే కనుక అయితే జేఎల్ఎం. ఎందుకు అంటే ఈ జేఎల్ఎం రిక్రూట్మెంట్, ఎందుకంటే మీరు చేసిన ఐటీఐ క్వాలిఫికేషన్కి ఇండియా మొత్తంలో కూడా మీకు ఈ జేఎల్ఎం అంటే మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తెలంగాణ గవర్నమెంట్లో మీకు ఈ ఐటీఐ మీద వచ్చే జేఎల్ఎం ఉద్యోగం కంటే బెస్ట్ అండ్ టాప్ ఉద్యోగం ఇంకొకటి ఉండదు. ఈ విషయం మీరు చాలామంది గ్రహించే ఉంటారు. అండ్ ఇదే కనుక మీ లక్ష్యం అయితే కనుక ఇప్పుడు వచ్చే ఆపర్చునిటీ, ఎందుకంటే ఇప్పుడు వచ్చే రిక్రూట్మెంట్ కూడా దాదాపు 10-15 years తర్వాత జరుగుతున్న రిక్రూట్మెంట్ ఇది. ఇప్పుడు ఒకసారి రిక్రూట్మెంట్ ఏంటంటే మళ్ళీ చాలా సంవత్సరాల వరకు ఐటీఐ క్యాండిడేట్స్కి మన డిపార్ట్మెంట్లో మాత్రము రిక్రూట్మెంట్ అనేది ఉండదు. అది అందరికీ తెలిసిన ఫ్యాక్ట్ దాంట్లో. అండ్ చాలామంది స్టూడెంట్స్ కూడా మన ట్రాన్స్కో, ఎన్పీడీసీఎల్ ఎగ్జామ్స్ రాసి కూడా వాళ్ళు కసి మీద ఉన్నారు. సో ఇప్పుడు జరగబోయే టీఎస్ఎస్పీడీసీఎల్ రిక్రూట్మెంట్లో ఎలాగైనా జాబ్ కొట్టాలని ఉన్నారు కొంతమంది. అదే అన్నట్టు ట్రాన్స్కో, ఎన్పీడీసీఎల్లో వాళ్ళు దగ్గర వరకు వచ్చి పోయిన వాళ్ళు ఉండొచ్చు. కొంతమంది పోల్ క్లైంబింగ్లో ఫెయిల్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే కట్ ఆఫ్ దగ్గరలో వచ్చిపోయి ఉంటారు. సో చాలామంది స్టూడెంట్స్ కూడా ఇప్పుడు కాంపిటీషన్ లెవెల్ కూడా ఎక్కువగా ఉంది. అట్ ది సేమ్ టైం యాజ్ ఎక్స్పెక్టెడ్ యూజువలీ టీఎస్ఎస్పీడీసీఎల్ వాళ్ళు ప్రిపేర్ చేసే పేపర్ అనేది బేసిక్గా ఎన్పీడీసీఎల్, ట్రాన్స్కో, జెన్కో వాళ్ళ కంపారిటివ్లీ చాలా టఫ్గా ఉంటుంది. బేసిక్గా ఆ టఫ్నెస్ లెవెల్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఆల్రెడీ చాలామంది స్టూడెంట్స్ మీరు జేఎల్ఎం ఎగ్జామ్ ట్రాన్స్కోది రాసినప్పుడు కొంత ఈజీగా ఫీల్ అయ్యారు. చాలామంది మ్యాక్సిమం ఫీల్ అయ్యారు, ఈజీగానే ఉంది పేపర్, వీ కెన్ క్రాక్ ఇట్ అని చెప్పి. ఎన్పీడీసీలో వచ్చేసరికి లెవెల్ పెంచేసరికి చాలామంది స్టూడెంట్స్ ఇబ్బంది పడ్డారు. కొంతమంది బాగా చదువుకున్న వాళ్ళు, ఎవరైనా డిప్లొమా చేసి ఐటీఐ ప్లస్ డిప్లొమా చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి కొంతవరకు బెనిఫిట్ అయింది. కానీ అందరు దాన్ని పర్ఫెక్ట్గా దాన్ని యూటిలైజ్ చేసుకోలేకపోయారు. నెక్స్ట్ 100% చెప్తున్నాను, ఇప్పుడు టీఎస్ఎస్పీడీసీలు కూడా అదే విధంగా ఉంటుంది. సో మీ ప్రిపరేషన్ అన్నది అంత ప్రిసైజ్గా, అంత పర్ఫెక్ట్గా ఉండాలి. సబ్జెక్ట్ని మంచిగా నీట్గా సీక్వెన్స్గా చదువుకొని సీక్వెన్స్గా క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తూ, అంటే ఏ రకమైన మోడల్స్లో వస్తున్నాయి ప్రీవియస్ పేపర్స్ని ఒకసారి అనలైజ్ చేస్తూ, అట్ ది సేమ్ టైం ఈ ఐటీఐ లెవెల్, డిప్లొమా బేసిక్ లెవెల్ పేపర్స్, అంటే డిప్లొమా లెవెల్లో మినిమం డిఫికల్టీ ఉండే పేపర్స్ని మనం ప్రాపర్గా అనాలిసిస్ చేసుకుంటా మన ప్రిపరేషన్ చేసుకోవాలి విత్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం. మనం ఎక్కువ టైం కూడా వేస్ట్ చేయకూడదు. మనం ఎక్కువ టైం కూడా ఏం చేయాలంటే రివిజన్కి పెట్టాలి.
ప్రాక్టీస్కి పెట్టాలి, అంతేగాని సబ్జెక్ట్ నేర్చుకోవడంలో పెట్టకూడదు. సో ఈ రకంగా మనకి ఎన్నో విషయాలు ఉంటాయి మనం ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ నువ్వు దాన్ని 100% సక్సెస్ తెచ్చుకోవడానికి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ మార్క్స్ వస్తేనే మనకి ఏమైనా ఫెచ్చింగ్ ఉంటుంది, పోస్టులు ఎక్కువగా ఉన్నాయి బట్ కాంపిటీషన్ కూడా ఎక్కువనే ఉంది, పేపర్ కూడా టఫ్గా ఉంటుంది. సో ఇవన్నీ ప్రజెంట్ ఉన్న కాన్స్టెంట్స్ అనమాట. ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని టైమ్ అండ్ మనీ కన్స్ట్రెయిన్స్ దృష్టిలో పెట్టుకొని అండ్ బేస్డ్ ఆన్ ఫీడ్బ్యాక్ అండ్ బేస్డ్ ఆన్ ఫ్లెక్సిబిలిటీ కన్వీనియన్స్ ఇదంతా ఫ్యాక్టర్స్ అన్నిటిని కూడా కన్సిడర్ చేసుకొని ఆన్లైన్ అయితే బెస్ట్ ఉంటుందని చెప్పేసి నేను డిసైడ్ అయ్యాను. అండ్ ఆన్లైన్లో నేను మీకు కోచింగ్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యి క్లాసెస్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. దానికి గాను డెమో కూడా యూట్యూబ్లో పెట్టాను, దానికి మంచి ఆదరణ కూడా వస్తుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. అండ్ ఇదే విధంగా కంటిన్యూయేషన్ అనేది ఉంటుంది మన క్లాసెస్. సో మన కొత్త వెబ్సైట్ ఒకటి ఉంటుంది. ఇప్పుడు మన ఎలా సార్, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సార్ ఎలా మన ఈ ఆన్లైన్ కోచింగ్ అనేది యూట్యూబ్లోనే ఉంటుందా ఎలా ఉంటుంది అనేది ఉంటే, మనం ఒక కొత్త వెబ్సైట్ క్రియేట్ చేయడం జరిగింది. ఆ వెబ్సైట్ పేరు www.rlceducation.com. ఈ వెబ్సైట్లో మనం లాగిన్ అయ్యి మీరు ఆ కోర్స్ పర్చేస్ చేసుకొని మీరంతా చూడొచ్చు. సో నెక్స్ట్ వీడియోలో ఏంటంటే ఈ వెబ్సైట్ని ఎలా యాక్సెస్ చేయాలి అండ్ దీంట్లో మన కోర్స్ ఎలా పర్చేస్ చేయాలి, ఇంకా అన్ని రకాల డౌట్స్, పేమెంట్, ఫీజ్ డీటెయిల్స్, ఏమేమి ఆఫర్స్ పెడుతున్నాం మనం, స్టార్టింగ్ లాంచింగ్ ఆఫరు ఏ రోజు లాంచ్ అవుతుంది, ఎన్ని రోజులలో, నేను మ్యాక్సిమం అరౌండ్ 2 weeks లోపే మనం లాంచ్ చేస్తున్నాము. సో ఇంకా డీటెయిల్స్ రిగార్డింగ్ దిస్ ఆన్లైన్ కోర్స్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో దిస్ వీడియో మెయిన్లీ నా ఇంటెన్షన్ ఏంటంటే ఆఫ్లైన్ కోర్స్ కాదు కానీ ప్రజెంట్గా ఆన్లైన్ కోర్స్ లాంచ్ చేస్తున్నాను. అండ్ దట్ ఈస్ ఆల్సో గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ 2 weeks. 2 వారాల లోపు మన ఆన్లైన్ వెబ్సైట్ అనేది లైవ్ వస్తుంది. ఆ వెబ్సైట్లో మీరు లాగిన్ అయిపోయి మీరు ఆ కోర్స్ని పర్చేస్ చేసుకొని మీ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ఏదైనా పేటిఎం ఏదైనా యూజ్ చేసుకొని మనము కోర్స్ పర్చేస్ చేసి లాగిన్ చేసుకొని మీరు సెక్యూర్గా చూసుకోవచ్చు. దానికి హై సెక్యూరిటీ ఉంటుంది అండ్ కొంత ఇన్వెస్ట్మెంట్ ఎక్కువే పెట్టి నేను దాన్ని చాలా హై సెక్యూరిటీ అండ్ హై క్వాలిటీగా నేను తయారు చేయడం జరుగుతుంది ఆ వెబ్సైట్ని కూడా. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ మన అసోసియేషన్ ఇదే విధంగా కొనసాగాలి అండ్ నా వల్ల ఒకరికి జాబ్ వచ్చినా కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. ఓకే, థ్యాంక్ యూ.